నమస్కారం సూర్యనారాయణ గారు. మీరు మీ సమయాన్ని వెచ్చించి మా దగ్గరికి వచ్చి ఈ వీడియో మాలికలో మీ అనుభవాలను పంచుకుంటున్నారు. చాలా సంతోషం. Thank you, sir. Thanks for giving an opportunity to share my experiences with our people. సూర్యనారాయణ గారు, మీరు చిన్నప్పుడు స్కూలింగ్ ఎక్కడ జరిగిందండి? మా బర్త్ ప్లేస్ చీరాల అండి. ఓకే. అంటే ప్రస్తుతం అది బాపట్ల డిస్ట్రిక్ట్ అయింది. చీరాల హై స్కూల్లోనే చదువుకున్నాను. ఆ హై స్కూల్ పేరు నూనె రంగనాయకులు పానకాల హై స్కూల్. అనుకోకుండా నూనె పానకాల గారు మా నాయనయ్య గారు, అంటే ఫాదర్ వాళ్ళ ఫాదర్. వెరీ నైస్, వెరీ నైస్. సో ఏ స్కూల్లో వాళ్ళు కట్టించారో అదే స్కూల్లో మేము చదువుకునే అవకాశం వచ్చింది. మీరు ఫిలాంథ్రపిస్ట్ ఫ్యామిలీలో నుంచి వచ్చారు, అది చాలా సంతోషం. సో నాకు ఆ జీన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫిలాంథ్రపీ గానే ఇప్పటికీ బిహేవ్ చేస్తున్నాను. ఆ మాత్రం అట్లా ఉండాలని కోరుకుంటాను. వెరీ నైస్. సూర్యనారాయణ గారు, మీ స్టూడెంట్ డేస్లో మిమ్మల్ని ఏ టీచర్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? యాక్చువల్గా స్కూల్ హెడ్ మాస్టర్ ముసలయ్య గారు అని అంటారు. ఆయన చాలా డిసిప్లిన్ పద్ధతి చాలా బాగుండేవారు. అలానే మాకు మ్యాథ్స్ టీచర్ ఇంకొక అతను ఉన్నారు. ఎన్ఎస్కే మాస్టర్ అని ఒక సైన్స్ టీచర్ ఉన్నారు. వీళ్ళంతా పాత రోజుల్లో తక్కువ జీతాలతో కూడానమ్మా ఎంత కమిటెడ్గా మాకు చెప్పేవాళ్ళు. అది మాకైతే చాలా సంతోషంగా ఉంటుందమ్మా. ఆ డిసిప్లిన్ ఈరోజు మేము ఇట్లా ఉన్నాము అని అంటే తప్పకుండా ఈ టీచర్ల యొక్క ప్రభావం మా మీద బాగానే ఉంది. మేము పెద్దవాళ్ళ పిల్లలమని అసలు వాళ్ళకి తెలిసినా సరే స్కూల్కి వస్తే మాత్రం చాలా డిసిప్లిన్గా ఉండాల్సిందే. ఆ డిసిప్లిన్లోనే మేము పెరిగాము. వెరీ నైస్ అండి, వెరీ నైస్ అండి. అలాగే మీరు కొంచెం పెద్ద అయిన తర్వాత, అంటే అడాలసెంట్ స్టేజ్ దాటిన తర్వాత మిమ్మల్ని కాలేజీలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? కాలేజ్ డేస్లో అంటే స్పోర్ట్స్ మెన్ అవ్వచ్చు, లేకపోతే మీ ఎన్సీసీలో అయి ఉండొచ్చు, లేకపోతే మీ క్లాస్మేట్స్ అయి ఉండొచ్చు. మేము అనుకోకుండా చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి పియూసీ వరకు కూడా ఒక 6గురం స్టూడెంట్స్ క్లోజ్గా కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నాము. అందరం కూడా అది పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా కావచ్చు, లేకపోతే ప్రీ ఇండిపెండెన్స్ ఇన్ఫ్లుయెన్స్ మా మీద ఉండొచ్చు. అందరం కూడా వాల్యూస్, ఎథిక్స్, మారల్స్ అని అంటే మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తులమే. యాక్చువల్గా టీమే నాకు అడ్వాంటేజ్. నా టీమే నాకు మంచి అడ్వాంటేజ్. ఒక 60 మంది అమ్మ. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. తర్వాత మీరు కెరియర్లో, అంటే మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ చేశారో నాకు తెలియదు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం ఒక మీ పెళ్ళయ్యే వరకు వివాహం. నేను బీఎస్సీ యాక్చువల్గా పీఈసీలో ట్రై చేశాను, నాకు మెడిసిన్ రావాలి అని. అనుకోకుండా నేను ఫస్ట్ మ్యాథ్స్ వైపు చేరాను. ఒక 6 months ఉన్న తర్వాత మ్యాథ్స్ ఈజ్ నాట్ మై స్ట్రెంగ్త్ అనుకొని బయాలజీ వైపు వచ్చాను. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. కానీ నాకు మెడిసిన్ ఒక 3 సీట్లలో పోగొట్టుకున్నాను. అయ్యో. కానీ నేను ఎప్పుడు కూడా కాలేజీలో ఎగ్జామ్ రాసేటప్పుడు సబ్జెక్ట్ మొత్తం ఆన్సర్ రాయాలని ప్రయత్నం చేస్తాను, కానీ ప్రతి క్వశ్చన్ ఫిల్అప్ చేయాలని చూసేవాడిగా. అనుకోకుండా ప్రతి క్వశ్చన్కి నాకు మ్యాక్సిమం 20 మార్కులు ఉంటే 20 మార్కులు వస్తాయి. 5 క్వశ్చన్స్ నేను చేయగలను, కానీ నా ఓరియంటేషన్ ఏంటంటే పూర్తి ఆన్సర్ ఇవ్వాలి అన్న దృష్టితోటి మిగతా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేవాడిని కాదు. అది నా డెఫిషియన్సీ అనుకుంటాను, నా స్ట్రెంత్ అనుకుంటాను, నాకు తెలియదు. ఆ విధంగా పిఎస్సీలో జస్ట్ మిస్ అయ్యాను. తర్వాత ఒక 6 months వెయిట్ చేస్తూ ఉన్నాను, ఏమన్నా లాస్ట్ సీట్ ఏమన్నా అవుతుందని. ఇక రాకపోయేటప్పటికి బీఎస్సీలో చేరిపోయాను. కానీ బీఎస్సీలో చేరేటప్పుడు మాత్రం ఒక ఓరియంటేషన్ లేదు. ఏంది అనవసరంగా వచ్చాను, దీనికి వచ్చాను, అది ఇది అని అనుకున్నాను. తర్వాత బీఎస్సీ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత అప్పుడు తెలిసింది, బీఎస్సీతో కూడా మనము మంచి మంచి జీవితంలో పైకి రావచ్చు, ఎంఎస్సీ చేయొచ్చు ఇట్లా తెలుసుకొని. అప్పుడు ఎంఏ సోషల్ వర్క్ అని ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేశాను. అనుకోకుండా అదే రోజు అడ్మిషన్ రోజు మా బావగారు చనిపోతే చిన్నపిల్లం కాబట్టి ఇమోషనల్గా అక్కడికి చేరకుండా అయిపోయాను. ఇంకా తర్వాత కొద్ది రోజులకి అయ్యో పూర్తిగా మానేస్తే సమస్య అవుతుంది అన్న ఉద్దేశంతో బీఈడీ కూడా అప్లై చేశాను. గుంటూరులో ఏఎల్ కాలేజీలో బీఈడీలో చేరాను. ఆ బీఈడీ మా నాన్నగారికి ఇష్టం కాదు. జీతాలు లేని పంతులకు మన ఏంటిరా దాంట్లో చేస్తావేందిరా అన్నాడు, నీకు డబ్బులు కూడా పంపించన్నాడు. అయినా ఆయన వద్దన్నా సరే నేను బీఈడీ ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉన్నాను. అట్లా చదువుకునే రోజుల్లో గుంటూరులో టొబాకో మ్యాగ్నెట్స్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. పోలిశెట్టి సోమసుందరం గారని, కట్కోట వెంకటనారాయణ గారిని. వాళ్ళు ప్రతి సంవత్సరం పేద పిల్లలకని ఒక 100 రూపాయలు సంవత్సరానికి ఉచితంగా ఇస్తారు. నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అందరూ ఏం చేస్తారంటే ఏదో కాస్త ఇంకో పూసుకొని వెళ్తారు. నేను అట్లా పూసుకోవాలి, శుభ్రంగా ప్యాంట్ షర్ట్ నీట్గా ఉన్నటువంటి వేసుకొని వెళ్ళాను. అందరికి ఇచ్చిన తర్వాత కూడా నుంచున్నాను. ఏంటయ్యా నువ్వు ఇంకా నుంచున్నావు అన్నాడు. సార్ నాకు 100 రూపాయలు ఇష్టం లేదండి, మీ ఇంట్లో ఏదన్నా ఒక సమస్య ఉన్నటువంటి స్టూడెంట్ ఉంటే నాకు చెప్పండి,
ఆ అబ్బాయిని నేను మౌల్డ్ చేస్తాను. మౌల్డ్ చేసిన తర్వాత మాత్రమే మీరు నాకు జీతం ఇవ్వండి అన్నాను. అంటే ట్యూషన్ ఫీజు లాగా. లేదండి మా 10 మంది పిల్లలకి మేము రూ. 100 ఇస్తున్నాం. ఒక్క అబ్బాయికి నువ్వు 100 అడుగుతున్నావు ఏంటి అన్నారు. 3 నెలల తర్వాత చూడండి బాగుంటే మీ అబ్బాయి నాకివ్వండి. లేకపోతే నేను డిస్కంటిన్యూ చేస్తానన్నారు. అనుకోకుండా వాళ్ళ అబ్బాయి పేరు నాగసుందర్. వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీస్ అమ్మ. ఇవాళ వాళ్ళకి కనీసం ఒక 10,000 కోట్లు ఉండొచ్చు. అంత పెద్ద ఫ్యామిలీస్ ఆ రోజుల్లో కూడా. ఆ నాగసుందర్ అనే అబ్బాయి వాళ్ళ మొత్తం ఫ్యామిలీలో ఒక 20 మంది ఉంటే ఆ అబ్బాయి నాకిచ్చారు. వాడు ఆడుకుంటూ ఉంటాడు. వినేవాడు కాదు. నేను బీఈడీ చదువుతున్నాను కాబట్టి బీఈడీలో తెలుసుకోవాల్సినటువంటి పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేసుకోవాలో తెలుసుకొని, వాడిని ట్రైనప్ చేసుకొని, వాడికి ప్లేఫుల్‌గా నేర్పి, అనుకోకుండా ఆ మొత్తం ఫ్యామిలీలో చదువుకున్నటువంటి ఆ నాగసుందర్ ఎంతవరకు వెళ్ళాడంటే, అమెరికా వెళ్ళి ఎంబీఏ చేసి వచ్చాడు. వెరీ నైస్. అంటే మనము నాకు తెలిసినంతలోనమ్మా జీవితంలో ప్రతి చోట ఛాలెంజ్ ఉంటది తల్లి. ఛాలెంజ్ ఉంటుంది సార్. అవునండి. ఛాలెంజ్‌ని రిజాల్వ్ చేసుకొని, అనాలిసిస్ చేసుకొని, అవతల వాళ్ళ వీక్‌నెసెస్ ఏంటి, అవతల వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, మనకున్నటువంటి నాలెడ్జ్‌ని వాళ్ళకి ఎట్లా ట్రాన్స్‌ఫర్ చేస్తే, వాళ్ళల్లో ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంత బాగా తీసుకురావచ్చు అనేది. హ్మ్. అది నేను చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా అప్పటి వరకు కింద కూర్చున్న వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాస్టర్ వచ్చారు అని నుంచోటం మొదలుపెట్టారు. వావ్! సో ఏ వెరీ రోజైతే నైస్. వెరీ నైస్. మనం ఒక మంచి మార్పు తీసుకురాగలుగుతాము, పైకి నుంచొని చెప్పకపోయినా కూడా ఇన్ హార్ట్ ఆఫ్ హార్ట్ దే రికగ్నైజ్ అండ్ ఇట్ ఇస్ హ్యాపీనెస్ ఫర్ us. అవును. దాంతో నాకు రిఫరెన్స్ ఏమొచ్చింది, కర్పూరపు వెంకటనారాయణ అని ఇంకొక పెద్ద టొబాకో మ్యాగ్నెట్ ఉంటే వీళ్ళు వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళిద్దరి పిల్లలకి ఒక ₹100. అంటే 71లో ₹100 ఒక గంటకి అని అంటే చాలా పెద్ద డబ్బులు. కర్పూరపు వెంకటనారాయణ గారు ఇంకొకతనికి రిఫర్ చేసి వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా చెప్పమన్నాడు. ఓహ్! అట్లా బట్ నేను చెప్పాను ఇక ముగ్గురు కన్నా నేను న్యాయం చేయలేనండి, ఇది చాలండి అన్నాను. అప్పుడు నాకు ఎవరైతే కొంచెం అన్ఎంప్లాయ్‌గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పాపం ఎవరినో చెప్పాను. వాళ్ళెవరు కూడా అంత ఇంట్రెస్ట్‌గా చెప్పలేకపోయారు. నేను ₹100 షేర్ చేసేది వాళ్ళు ₹30గా చెప్పుకుంటూ వచ్చారు. బట్ వాళ్ళ క్వాలిటీ అవుట్‌పుట్ ఆ విధంగానే ఉంది. అదే. ఆ విధంగా నేను బీఈడీ చేస్తున్నప్పుడు ముగ్గురం రూమ్‌మేట్స్‌గా ఉండేవాళ్ళమండి. అనుకోకుండా ఒకతను ఎంఎస్సీ జువాలజీ చేశాడు. ఒకతను ఏమన్నా ఎంఏ చేశాడు. నేనేమన్నా బీఈడీ చేశాను. ముగ్గురం కలిసి ఐఏఎస్‌కి ప్రిపేర్ అయితే బాగుంటుంది అనుకున్నాను. బట్ నేను ఐఏఎస్‌లో ఇంటర్వ్యూలో పోగొట్టుకున్నాను. వాళ్ళిద్దరు మాత్రం ఒకతను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఒకతను ఏమన్నా ఐఏఎన్ఏఎస్ అంటే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అని రాయాలని చేరిపోయాడు. వెరీ నైస్. సో అట్లా జీవితంలో సరైన ఓరియంటేషన్ చిన్నప్పటి నుంచి ఉండటం జరిగితే మనం అనుకున్నది అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు క్యాజువల్‌గా ప్రిపేర్ అయితే మాత్రం మనం అంత అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. దాని తర్వాత ఈ పోలిశెట్టి సోమసుందరం గారి అబ్బాయికి నేను చెప్పినందువల్ల అప్పుడంతా మనము ఎంప్లాయ్‌మెంట్ కావాలి అనంటే ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్‌లో రిజిస్టర్ చేయాలి. అవును. మాజేటి గురవయ్య హై స్కూల్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఉన్నది. ఓ బీఈడీ పోస్ట్ కావాలి, సైన్స్ టీచర్ కావాలి అని. బట్ నాది రావాలి అంటే 78 మందిని పిలిస్తే గాని నాది రాదు. పోలిశెట్టి సోమసుందరం గారు గొడవ చేసి సూర్యనారాయణ తప్పకుండా పిలవాల్సిందే. అతనికి మెరిట్ ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అన్నారు. నా కోసమని ఒక 78 మందిని పిలిపించారు. లక్కీలీ ఐ వాస్ సెలెక్టెడ్ ఓన్లీ బై మెరిట్, నాట్ బై రికమెండేషన్. రికమెండేషన్ ఈస్ ఓన్లీ టు గెట్ మై నేమ్ ఇంటు ద ప్యానల్. ఇంటర్వ్యూ కోసమే అంతే. రికమెండేషన్. అంతే. అంతకన్నా ఇక ఇంకేమి నేను చెప్పాను. సార్ నేను సరిగ్గా ఉంటే అండ్ లెట్ దెమ్ డూ ది ప్రాపర్ ఇంటర్వ్యూ. మెరిట్స్ మీద చేయమనండి. బయాస్ మీద కాకుండా. సో ఆ విధంగా నాకు పర్మనెంట్ పోస్ట్ మాజెట్టి గురయ్య హై స్కూల్‌లో గుంటూరులో వచ్చింది. కానీ ఒక 6 మంత్సే ఉన్నాను. ఆ 6 మంత్స్‌లో మా స్టూడెంట్స్‌కి నేను చాలా ఇన్స్పిరేటివ్‌గా ఉంటూ వాళ్ళకి ప్లేఫుల్‌గా చెప్పాల్సింది చెప్పించుకుంటూ ఒకసారి పిల్లలకి ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా చేయించాను. వాళ్ళలో ఒక సైంటిఫిక్ స్పిరిట్ పెరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతోటి ఒక టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ హెయిర్ అండ్ ఏజ్ అది రియల్‌గా మేము చాలా పర్ఫెక్ట్‌గా చేసామని కాదమ్మా. అంటే తల్లిదండ్రులు వయస్సును బట్టి వాళ్ళ వెంట్రుకలు తీసుకురమ్మన్నాను. వాళ్ళ బామ్మ వెంట్రుకలు, వాళ్ళ అమ్మ వెంట్రుకలు, వాళ్ళ చెల్లెల వెంట్రుకలు అట్లా ఒక 500 మంది పిల్లల వెంట్రుకలు తీసుకొచ్చి దానికి ఒక చిన్న బ్యాలెన్స్ లాగా పెట్టి కింద వెయిట్ వేసి ఎంత వెయిట్ వేస్తే అది కట్ అవుతుంది. అది 5 గ్రామ్స్‌లో కట్ అవుతుందా, 10 గ్రామ్స్‌లోనా, 20 గ్రామ్స్‌లోనా, 50 గ్రామ్స్‌లోనా. సో దాంతో మేము ఒక అనాలిసిస్ పిల్లల చేతే చేయించాము. వాళ్ళంతా 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదువుతున్న పిల్లలు. సో మేమేమని అనుకున్నాము, వయస్సు పెరిగే కొద్దికి టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హెయిర్ విల్ రెడ్యూస్ అని ఒక కంక్లూషన్‌కి వచ్చేసాము. మీరు చాలా చక్కగా చేయించారు ఈ ఎక్స్‌పెరిమెంట్‌ని. సైంటిఫిక్ స్పిరిట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే పిల్లలకి ఆ విధంగా వస్తే బాగుంటుంది అనుకుంటే అనుకోకుండా ఆ స్కూల్‌కి ఫస్ట్ టైము తర్వాత కూడా రాలేదట్టుంది. నేషనల్ లెవెల్‌లో దే హావ్ గివెన్ అస్ ది అవార్డ్ ఫర్ డూయింగ్ దట్ ఎక్స్పెరిమెంట్ అట్ దట్ ఏజ్. బాగుందండి. చాలా బాగుంది.
దాని తర్వాత బీఈడి తర్వాత అండి నేను ఇంకా టీచర్గా నాకు అన్నీ ఉన్నాయి, తప్పకుండా జీవితంలో పైకి రావచ్చు. కానీ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నాకు ఇంట్లో కొన్ని ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నేను ఇంటికి నాకు 6 సిస్టర్స్, నేనే అబ్బాయిల్లో పెద్దవాడిని. సో ఇట్లా దీంతో చేస్తే ఈ 300 400తో నాకు సరిపోదు, ఈ ట్యూషన్స్ వీటికి సరిపోదని నాకు మెడికల్ లైన్ అంటే మొదటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎంబీబీఎస్ మిస్ అయ్యాను కాబట్టి అప్పుడు సారాభాయ్ రంగయ్య గారు అని ఒకరు ఉండేవారు. ఆయన గుంటూరులో కొంచెం సీనియర్ మెడికల్ రిప్రజెంటేటివ్. ఆయన అడిగి, సార్ మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే ఎట్లా అండి, ఏ విధంగా చేయాలి ఏంటని అడుగుతూ ఉంటే ఈ సెట్ దీస్ ఆర్ ది కంపెనీస్ విచ్ యూ కెన్ అప్లై అన్నారు. అనుకోకుండా శాండోస్లో సెలెక్ట్ అయ్యాను. కానీ శాండోస్లో వద్దయ్యా, నువ్వు అనవసరంగా అక్కడ హరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది అని అన్నారు. అలెంబిక్లో నేను చేరటం జరిగింది. అలెంబిక్లో అనుకోకుండా నేను చేరాను. దెన్ అలెంబిక్ జీతాల కన్నా కూడా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి అవన్నీ కూడా నేను వేజెస్గానే క్యాన్సిల్ చేశాను. సో ఫస్ట్ నేను విజయవాడలో ఒక 10 రోజులు వర్క్ చేశాను మా అలెంబిక్లో. తర్వాత వైజాగ్లో ఒక 1 ఇయర్ వర్క్ చేశాను. తర్వాత శ్రీకాకుళంలో ఒక 9 ఇయర్స్ వర్క్ చేశాను. కడలూరు అనే ఊర్లో తమిళనాడులో ఒక 5 ఇయర్స్, హైదరాబాద్లో ఒక 5 ఇయర్స్, మొత్తం ఒక 20 ఇయర్స్ అలెంబిక్లో ఉన్నాను. వెరీ నైస్. సో ఈ విధంగా నా జర్నీ జరిగింది. బట్ ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ ఇవి ఉంటూనే ఉంటాయి. దానికైనా నేను పెద్ద బాధపడలేదు. ప్రతి చోట నువ్వు మంచిగా ఉంటే ఎక్కడైనా సరే యాక్టివ్గానే ఉండొచ్చు. ఆల్ త్రూ అవుట్ మై లైఫ్ ఇన్ 20 ఇయర్స్ ఐ వాజ్ ఆల్ ఇండియా ఫస్ట్ యాజ్ ఫార్ ఎస్ మై సేల్స్ పర్ఫార్మెన్స్ ఇస్ కన్సర్న్. ఆల్ త్రూ అవుట్ మై 20 ఇయర్స్ ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి పనులు కూడా నేను చేశానంటే నేనేం పెద్ద గొప్పవాడిని నేను చెప్పలేదు. నేను ఇంట్రెస్ట్ తీసుకునేవాడిని. మిగతా వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ తీసుకోవడంలో ఆ పైన ఉన్నటువంటి లీడర్స్ ఇన్స్పిరేషన్ లోపమే. ప్రతి ఒక్క వ్యక్తిలో ఎన్నో పొటెన్షియల్ ఉంటుందమ్మా. దానిపై ఉన్నటువంటి టీం లీడరు, దానిపై ఉన్నటువంటి మేనేజరు అతన్ని చేయగలిగితే దే కెన్ డూ వండర్స్. సో ఈ సక్సెస్ఫుల్ రికార్డు వలన నన్ను అశ్విని హెయిర్ ఆయిల్ అని ఎవరైతే ఇప్పుడు నా క్లాస్మేట్ అని చెప్పాను, ఆయన నన్ను గొడవ చేసి, అరే నువ్వు 20 ఇయర్స్ అలెంబిక్లో ఉన్నావు చాలరా, నా కంపెనీ నువ్వు రాకపోతే అసలు నేను మార్కెటింగ్ చేయడం చేత కాదు అని ఒక 2 ఇయర్స్ చంపితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అంటే ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, ఏదైనా మాట వస్తే కష్టంగా ఉంటుంది. ఐ వాజ్ విత్ హిమ్ యాజ్ మార్కెటింగ్ హెడ్ ఫర్ 3 ఇయర్స్. రైట్ ఫ్రమ్ 1 రూపీ సేల్ ఆఫ్ అశ్విని to 7 crores I was associated with him. I have launched the Ashwini Homeo hair oil in Andhra Pradesh. Then I have transferred to Tamil Nadu, then to Kerala, Karnataka, Pondicherry, Lakshadweep, South మొత్తం చేశాను. ఇంకా చాలే, ఇక 3 ఇయర్స్ వర్క్ చేశాను సుబ్రావ్. ఇంకా ఐ షుడ్ స్టార్ట్ మై ఓన్ కంపెనీ అని నేను నా సొంత కంపెనీ పెట్టుకోవడానికి మొదలు పెట్టాను. సో దిస్ ఈస్ అబౌట్ మై ట్రావెల్ ఫ్రమ్ అలెంబిక్ టు అశ్విని. సూర్యనారాయణ గారు, మీరు మీ కెరియర్ గురించి చెప్పారు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారో నాకు తెలియదు. మీ వైవాహిక జీవితం, మీ కుటుంబాల గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి సార్. నేను 76లో మ్యారేజ్ చేసుకున్నానండి. అంటే సుమారుగా అప్పుడు 27 ఏళ్ళు అనుకుంటా. మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ కుటుంబ విషయాలన్నీ తెలుసుకొని పెళ్లి చేసేటువంటి దాన్ని అరేంజ్డ్ మ్యారేజ్ అంటాను. ఆ విధంగా నేను ఒంగోలు దగ్గర చీమకుర్తి అనేటువంటి ఊర్లో సిద్ధ వాళ్ళ ఫ్యామిలీ నుంచి నా వైఫ్ అండి. సిద్ధ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇప్పుడు సిద్ధా రాఘవరావు గారు ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో, ఈ గ్రానైట్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారో ఆ ఫ్యామిలీ నుంచే నా వైఫ్. నాకు 2 బాబులు అయితే, ఒక బాబు అనుకోకుండా కడలూరులో ఉన్నప్పుడు యాక్సిడెంట్ చనిపోయాడు. ఒక బాబు ఉన్నాడు పెద్దవాడు ఇప్పుడు బి ఫార్మసీ ఇండియాలో చేసి, దెన్ ఎంఎస్ ఫార్మసీ ఆస్ట్రేలియాలో చేసి, క్లినికల్ ఫార్మసీ, దెన్ పిహెచ్డి ఇన్ డ్రగ్ డిస్కవరీ అడిలైట్ అనే సిటీలో ఫస్ట్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు రీసెంట్ గా ఒక 3 ఇయర్స్ అయింది RMIT యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాడు ఫార్మసీ డిపార్ట్మెంట్. సో వాడికి 2 పిల్లలు. సో దిస్ ఈస్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ మై వైఫ్, అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అన్ ఎక్సలెంట్ సన్ అండ్ వైఫ్. నాకు వాళ్ళకి డిఫరెన్సెస్ చాలా సీరియస్ గా ఉంటాయి. స్టిల్ వీఆర్ యూనైట్, వీఆర్ నాట్ యూనిఫామ్ ఇన్ అవర్ ఒపీనియన్. సూర్యనారాయణ గారు, మీరు కనుక ఒక గ్రూప్ ఆఫ్ యూత్ని లేదా ఒక గ్రూప్ ఆఫ్ పిల్లల్ని అడ్రస్ చేస్తున్నారనుకో, వాళ్ళకి మీరు ఏ విధమైన సలహా ఇస్తారు? మీరు ఊరికే సలహా నేను తర్వాత చెప్తాను, నా ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. కడలూరు అని నేను పూర్తిగా తెలిసినటువంటి లాంగ్వేజ్ తెలియనటువంటి ఊరికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఊరు వెళ్ళిన తర్వాత మేము అన్నానగర్ అనేది కామన్గా ఉంటాయి తమిళనాడులో, ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరుతో ఉన్నటువంటి కాలనీలు ఉంటాయి. అది ఒక కొత్త కాలనీ. అక్కడ అంతా పిల్లలు చదువుకొని సాయంత్రం పూట వేస్ట్ చేస్తున్నట్టుగా అటు ఇటు తిరుగుతున్నట్టుగా ఉంటే కొంచెం అల్లరి చెల్లరి, కొంచెం చెడు సహవాసాలు ఇవన్నీ వచ్చేటప్పటికి మేము అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నెహ్రూ యోగ కేంద్రాన్ని ఒకతను ఉన్నారు. ఆయన పట్టుకొని పిల్లల్ని మార్చాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, సార్ మీ దగ్గర గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్ ఏం చేస్తే
నేను దానికి కావాల్సినటువంటి బ్యాడ్మింటన్ ఇట్లాంటివన్నీ ఇప్పిస్తానండి అన్నాడు. సో నేను పిల్లల్ని పిలిచి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ క్లియర్ చేసి వాళ్ళ చేత పిచ్చి మొక్కలు గిచ్చి మొక్కలు అంతా తీసి ఒకళ్ళం కొంచెం కంట్రిబ్యూట్ చేసుకొని మా సొంత డబ్బులతో నెహ్రూ యువ కేంద్ర డబ్బులు కాకుండా పిల్లల్ని కంటిన్యూస్గా ఆడించడం చేయించడం ఇవి మొదలుపెట్టాము. దాంతో ఆ అడాలసెంట్స్లో ఉన్నటువంటి శక్తిని ఆడపిల్లల దృష్టికి లేకపోతే ఇటువైపుకు వెళ్లకుండా లేకపోతే తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినకుండా ఒక ఓరియంటేషను ఒక ఛానలైజ్ చేశాము. వాళ్ళ ఉన్నటువంటి ఫిజికల్ ఎనర్జీస్ ఛానలైజ్ అయ్యేటప్పటికి డిసిప్లిన్ పెరిగిపోయింది. నా రెండో సన్ అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోతే ఒక 2 రోజులు నేను ఎఫ్ఎంఆర్ఏ మీటింగ్లో రాజమండ్రిలో ఉంటే వచ్చే వరకు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్స్ ఆ లోకల్ కాలనీ వాళ్ళు ఎంత అభిమానంగా మమ్మల్ని చూశారు అని అంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయమ్మా. తెలియని ఊరు, వాళ్ళ భాష నాకు తెలియదు, అసలు వాళ్ళెవరో నేనెవరో తెలియదు. నేను చేసిన ఆ ఒక్క చిన్న సహాయానికి వాళ్ళు ఎంతో మురిసిపోయారు. సో మనం ఎప్పుడైనా సరే ఒక మంచిని కమ్యూనికేట్ చేయాలి అని అంటే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు ఎట్లా ఇష్టపడతారో తెలుసుకొని మనం చేయగలిగితే మాత్రము ప్రతి ఒక్క వ్యక్తిని మనం మార్చగలమమ్మా. అదైతే నాకు ఆ నమ్మకం ఉంది. సూర్యనారాయణ గారు, మీ సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు, కష్టాలు, చిన్న చిన్న కష్టాలు, కొంచెం పెద్ద కష్టాలు, ఇట్లాంటివన్నీ చూసుంటారు. వీటన్నిటి ద్వారా మనిషి ప్రయాణం చేసినప్పుడు మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందా లేదా దైవభక్తి పెరుగుతుందా? ఒక చిన్న విషయంలో డిఫర్ అవుతాను. ఆ డిఫర్ అయిన విషయాలు నేను ఇక్కడ మాట్లాడటం ఇష్టం కాదు. నేను చిన్నప్పుడు శ్రీరామనవమి ఒక 20 సంవత్సరాలు చేసి ఉంటాం. మా నాన్నగారు ఒక 50 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు వేడుకగా చేస్తారు. దాంట్లో ఒక 10 ఏళ్ళు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి నాన్నతో నేను కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. అందువల్ల దేవుడు అంటే భక్తి, ధర్మం, విలువలు అన్నీ ఉన్నాయి. కానీ బీఎస్సీకి వచ్చిన తర్వాత నేను రేషనలిస్ట్ అయిపోయాను. నాకు కులం లేదు, మతం లేదు, వర్గాలు లేవు. నాకు కావాల్సింది మంచితనం, ధర్మం ఉండాలి. ఏ మతం వాడైనా నాకు స్నేహితుడే, ఏ కులం వాడైనా నాకు స్నేహితుడే. మంచితనం ఉండాలి, హ్యూమనిస్ట్ వాల్యూస్ ఉండాలి అనేది నా ఇష్టం. అందువల్ల ఎంఎన్ రాయ్ గారు రాడికల్ హ్యూమనిజం వైపు నేను కొంచెం మళ్ళీపోయాను. అట్లానే మా ఆవిడ దేవుణ్ణి పూజిస్తూ ఉంటుంది. ఆవిడతో గొడవ పెట్టుకొని టెంపుల్కి రమ్మంటే నేను ఆవిడతో పాటు టెంపుల్తో వెళ్తాను. ఎందుకంటే ఆమెని కన్విన్స్ చేయడానికి ఇంట్లో గొడవలు పెరుగుతాయి. సో యునైటెడ్గా ఉండాలి కాబట్టి అనవసరంగా ఆమెను ఇబ్బంది పెట్టను. నా కొడుకు వాటి మీద నమ్మకాలు ఉన్నాయి. అందువల్ల నా విడిగా ఇండిపెండెంట్గా అయితే నేను దేవుణ్ణి నమ్మను, కానీ మానవుని నమ్ముతాను. సో నాకు దైవభక్తి అనే మాట కన్నా కూడా మానవత్వం మీద నాకు చాలా నమ్మకం ఎక్కువ. మీరు మానవత్వం అంటున్నారు కదా, ఇప్పుడు మన దేశంలో ఈ ధర్మం అంటున్నారు మీరు. మన దేశంలో తత్వం అనేది ఒకటి ఉంది, అంటే వేదాంత తత్వము అనేది ఒకటి ఉంది. వేదాంత తత్వంలో దేవుడు అనేవాడు విడిగా లేడు. అవును. ఈ విషయంలో మీ అభిప్రాయం? అది నేను తప్పకుండా ఒప్పుకుంటానండి. దాంట్లో అసలు క్వశ్చనే లేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే దాన్ని కొన్ని వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసమో, వ్యక్తుల ఇంట్రెస్ట్ కోసమో వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారే కానీ ఉపనిషత్తుల్లో కానీ వేదాల్లో కానీ ఎక్కడ ఉన్నటువంటి ఆ రోల్స్ అసలు బేసిక్గా ఇవన్నీ దేనికోసం చెప్పారమ్మా? పురోహితుడు అంటే అర్థమైంది పురం యొక్క హితం కోరేవాడు అని. ఇవాళ ఆ పురోహితులు ఆ హితం కోరేటట్టుగా ఉన్నారా? వాళ్ళు మారిపోయేటప్పటికి వాళ్ళ మీద గౌరవం పోయింది. లేకపోతే బ్రాహ్మణుడు అంటే మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చే బ్రాహ్మణుడికి గోవుని, వాళ్ళకి గడ్డి ఎన్నో సంవత్సరాలు ఇచ్చినటువంటి వాళ్ళు నాకు బాగా గుర్తు. అంత గౌరవంగా చూశారు. ఇప్పుడు వాళ్ళని గౌరవంగా చూడటల్లా. అందువల్ల వాళ్ళు కూడా బతకటం కోసం వేరే మార్గాలకు వెళ్ళిపోయారు. లేకపోతే చిన్నప్పుడు పురోహితుడు నిజంగా ఆయన ధర్మం ప్రకారం ఉండటం జరిగితే మనకి అంతకన్నా పెద్ద టీచర్ ఎవరమ్మా అసలు? ఎన్ని మంచి విషయాలు మనకు చెప్తారు. కాకపోతే దానికి వాళ్ళు ఏంటంటే సాంప్రదాయం ప్రకారం ఇట్లా చేయాలి, అట్లా చేస్తే బాగుంటుందని చెప్పుంటారు. చెప్పండి సార్. మీరు రేషనలిస్ట్ అన్నారు, అంటే మీ మీద మీకు నమ్మకం ఎక్కువ కదా? ఈ నమ్మకం పెరగటానికి దోహదం చేసిన విషయాలు ఏమన్నా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఆనెస్టీ, మోరల్స్ ఉంటే మాత్రం తప్పకుండా నీ కాన్ఫిడెన్స్ నీకు పెరుగుద్దమ్మా. ఏ రోజైతే నువ్వు ఆనెస్ట్గా ఉంటావో, ఏ రోజైతే ధర్మంగా ఉంటావో ఆరోగ్యం కూడానమ్మా. ఆరోగ్యంగా ఉంటేనే ఈ రెండు కరెక్ట్గా వస్తాయి. నీకు ఆరోగ్యం సరిగా లేకుండా నేను డయాబెటిక్ పేషెంట్ ఏదో అయితే నేను ఆ ఆనెస్టీ మీద అంత ఫోకస్ చేయలేను. ఆనెస్టీగా ఉండాలి, లాయల్గా ఉండాలి, చెప్పిన పని చేసుకుంటూ పోవాలి. అమ్మా నేను అశ్విని హెయిర్ ఆయిల్లో డీజీఎం మార్కెటింగ్గా ఉండేటప్పుడు అక్కడ సేల్స్ రిప్రజెంటేటివ్ చాలా తక్కువ జీతం ఇచ్చేవాళ్ళమ్మా. 1500, 1800, 2000. నాకు మాత్రం 93లో 25,000 జీతం అనంటే చాలా పెద్ద జీతంగానే ఉండేది. నాకు మధ్యలో ఈ రీజనల్ మేనేజర్స్ అని, ప్రోడక్ట్ మేనేజర్స్ అని ఇలా ఉండేవాళ్ళు కాదు. కానీ
నేనేం చేసేవాళ్ళని, పాపం అంత తక్కువ జీతంతో వాళ్ళు బ్రతకడం కష్టంగా ఉంటదని, మంచి పిల్లల్ని నేను ఐడెంటిఫై చేసుకొని తెచ్చుకునేవాడిని. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు వాడికి ట్రైనింగు, ఓరియంటేషన్ ఇచ్చేవాడిని. తర్వాత వాళ్ళకి నేనే చెప్పేవాడిని, "అయ్యా! నువ్వు ఈ కంపెనీలో ఉంటే నీ లైఫ్ ఇంతకన్నా పెరగటానికి అవకాశం ఉంది. నీలో ఇన్ని పొటెన్షియల్‌గా ఇన్ని మార్పులు నీకు తీసుకొచ్చాను. ఈ మార్పుల్ని నువ్వు ఉపయోగించుకొని పైకొస్తే బావుంటుంది" అంటాను. అట్లా చైతన్య అనే అబ్బాయిని హుబ్లీలో వేశాను. గుంటూరు అబ్బాయిని. వాడొక చిన్న కిరాణా కొట్టులో ఉండేవాడు. ఈరోజు వాడు 2,00,000 జీతంలో ఉన్నాడు నెలకి. అట్లనే సుబ్బారావు అనే ఒక అబ్బాయి ఉన్నాడు. వాడెక్కడో ఒంగోలు నుంచి వచ్చాడు. వాడు పాపం మామూలుగా చిన్న కిరాణా కొట్టు అట్లా కూడా ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పోజర్ లేదు. వాడు బెంగుళూరు హెడ్ క్వార్టర్‌లో వేశాను. వాడితో ముందలే చెప్పాను, "అరే! నీకు లాంగ్వేజ్ బ్యారియర్స్ కష్టంగా ఉంటాయి." వీళ్ళిద్దరితో కండిషన్ ఏంటంటే, నేను ప్రతి నెల ఒక డీజీఎం మార్కెటింగ్‌గా కూడా ఒక 2 రోజులు వాళ్ళతో వర్క్ చేస్తాను. నేను వర్క్ చేసేటప్పుడు మీరెలా కస్టమర్‌తో ఇంటరాక్ట్ అయితున్నాము, రిటైలర్‌తో ఇంటరాక్ట్ అయితున్నాము, డిస్ట్రిబ్యూటర్‌తో ఇంటరాక్ట్ అయితున్నాము మీరు నేర్చుకొని అది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేవాడిని. వాడు కూడా సక్సెస్‌ఫుల్‌గా నెలకు ఒక ₹1,00,000 సంపాదించుకుంటున్నాడు. వాళ్ళు డబ్బుల సంపాదన బట్టి నేను లెక్కేయట్లేదమ్మా. వాళ్ళలో స్కిల్స్ నేను డెవలప్ చేశాను. ఆ స్కిల్స్ వల్ల వాళ్ళ జీవితం బాగుపడదు. వాడొక్కడు బాగుపడితే వాళ్ళ కుటుంబంలో 10 మంది బాగుపడతారు. అట్లా మా ఫ్యామిలీలో నాకు తెలిసినంతలో ఒక 10 మందిని అట్లా చేసుంటాను. మా అశ్విని సుబ్బారావు, ఇప్పుడు నేను చెప్తున్నాను అశ్విని హెయిర్ ఆయిల్ అని, నేను చేరినప్పుడు తను ఒక మోటార్ బైక్ రాజదూత్ మీద 4 పిల్లలు ఉండేవాళ్ళు. నేను వెళ్ళిపోయేటప్పుడు ఓ 25 ఎకరాలు ఒక 2.5 కోట్ల సంపాదన ఇచ్చి వెళ్ళాను. సో, మనం చేయగలమమ్మా. నేను అంటుంది ఏంటంటే, ఒక వ్యక్తికి మనం సమాజానికి గాని, వ్యక్తికి గాని సహాయపడకుండా ఊరికే నా నాలెడ్జ్ అంతా కూడా నా జేబులో పెట్టుకోకూడదు. మనకున్నటువంటిది మనం ట్రాన్స్‌ఫర్ చేయాలి. సమాజం అంతా బాగుంటే నాకు బాగుంటుంది. చుట్టూ అంతా కార్బన్ డయాక్సైడ్ ఉంటే నాకెట్టనమ్మా? చుట్టూ అంతా ఆక్సిజన్ వచ్చేట్టుగా చేసుకోగలగాలి. వాళ్ళు తప్పు చేయడానికి కారణాలేంటి? వాళ్ళ బలహీనతలు ఏవో ఉంటాయి. ఆ బలహీనతలు మనం పోగొట్టగలిగితే అది బాగుంటుంది. మనం ఎంతో చదువుకున్నోళ్ళం, తెలియగలవాళ్ళం అని చెప్పుకుంటూ మన జేబులోనే మన నాలెడ్జ్ పెట్టుకుంటే ఎట్లా? మనది ట్రాన్స్‌ఫర్ చేసి మిగతా వాళ్ళని కూడా మంచిగా తయారు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సూర్యనారాయణ గారు, మీ ఎంటర్‌ప్రెన్యూరియల్ ఫేజ్ గురించి కొంచెం చెప్తారా? నేను అశ్విని హెయిర్ ఆయిల్ అయిపోయిన తర్వాత దానికి ముందు నాకు 2 ఇన్సిడెంట్స్ బాగా తెలుసండి. ఒకటి లూపిన్ అని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. దాంట్లో బ్రిజ్‌మోహన్ గుప్తా అని ఒక ప్రమోటర్ ఉన్నారు. నేను అలింపిక్‌లో పనిచేసే రోజుల్లో ఎలా కలిసామో నాకు తెలీదు. ఆయన నన్ను బాంబే ఇన్వైట్ చేసి వాళ్ళ కంపెనీకి పిలిపించి, ఐయామ్ టాకింగ్ సమ్‌వేర్ ఇన్ 78, 79 సంథింగ్ లైక్ దట్. సో, హి వాస్ టాకింగ్, "సార్ మీరెట్లా చేస్తే బాగుంటది." అప్పుడు లూపిన్ ఇంత పెద్ద కంపెనీ కాదు. చాలా చిన్న తరహా కంపెనీ. మేము అప్పుడు అలింపిక్‌లో వర్క్ చేసేవాళ్ళం కాబట్టి, మా ముందు వాళ్ళు చాలా చిన్నవాళ్ళలాగా కనిపిస్తారు. ఆయనకి కొన్ని ఐడియాలు, సజెషన్స్ ఏదో చెప్పాను. 2, 3 సార్లు నన్ను పిలవటం జరిగింది. తర్వాత నాకేం పెద్ద అసోసియేషన్ లేదు వాళ్ళతోటి. తర్వాత నేను 83లో శ్రీకాకుళం నుంచి కడలూరు ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడు ఒక 2 సంవత్సరాల ముందు గ్లెన్మార్క్ అని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. దాని ప్రమోటర్ పేరు గ్లెన్ సల్దానా. ఆయన దానికి ముందు ఈమెర్క్‌లో వర్క్ చేశారు. ఈమెర్క్ తర్వాత అరిస్టోలో వర్క్ చేశారు. అరిస్టో తర్వాత గ్లెన్మార్క్ స్టార్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం వచ్చినప్పుడు ఆయన నన్ను కలవటం, మేము మాట్లాడుకోవటం, బాస్ ఎట్లాంటి ప్రొడక్ట్స్ మనం ప్రొడక్ట్ చేస్తే బాగుంటుంది, ఏ సెగ్మెంట్ అయితే బాగుంటుంది, ఏ ప్రైస్ పాయింట్ పెడితే బాగుంటుంది, ఇట్లాంటి విషయాలు, ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి. అలింపిక్‌లో ట్రైనింగ్ చాలా ఎక్సలెంట్‌గా ఉండేది. అండ్ ఐ వాస్ ది A+ డ్యూరింగ్ మై ట్రైనింగ్ పీరియడ్. దట్ ఈస్ ది హైయెస్ట్ అవార్డ్ దే గివ్ ఫర్ ఎ ఒలింపిక్ రిప్రజెంటేటివ్. ఆ విధంగా నేను ఆయనకి కొన్ని సలహాలు ఇవ్వటం, ఆయన నాతో పరిచయం ఉండటం, నేను చెప్పినటువంటి వాటి ద్వారా ఆయనకు కొంత ఒక రకమైనటువంటి ప్రమోషన్ అది రావటం జరిగింది. సో, నా లైఫ్‌లో ఆబ్జెక్టివ్ ఏంటి? ఎడ్యుకేషన్‌లో అయినా సెటిల్ కావాలి, లేకపోతే మెడిసిన్ సైడ్ అయినా సెటిల్ కావాలి అనేది. ఎడ్యుకేషన్‌లో నేను సెటిల్ కాలేదు కాబట్టి, మెడిసిన్ సైడ్ ఉన్నాను కాబట్టి, ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ అండ్ ప్రొడ్యూస్ సమ్ ఆఫ్ ది బెస్ట్ డ్రగ్స్ ఇన్ ది వరల్డ్. బెస్ట్ డ్రగ్స్ ఇన్ ది వరల్డ్ బై క్వాలిటీ అండ్ ప్రైస్ అన్న ఉద్దేశంతో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో నా సన్నికి మెడిసిన్ వచ్చినా మాన్పించేసి వాడిని ఫార్మసీలో పెట్టుకున్నాను. అప్పుడు నేను ఒక కంపెనీ హైదరాబాద్‌లోనే స్టార్ట్ చేశాను. నా సొంత డబ్బులతోటి అన్నీ నా రిసోర్సెస్. అప్పటికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. నేను ఒలింపిక్‌లో వర్క్ చేసే రోజుల్లో 75, 76, 77లో నా వేజెస్ అంటే ఇన్సెంటివ్స్, సాలరీస్ కలిపి 36,000 దాటేది. ఎవరికైతే సంవత్సరానికి 36,000 రూపీస్ దాటుతాయో వాళ్ళ పేర్లు షేర్ హోల్డర్ రిపోర్ట్‌లో రావాలి. నా మేనేజర్‌లకి వీళ్ళకి కూడా వచ్చేది కాదు. నాకు మాత్రం అంత డబ్బులు బాగా వచ్చాయి. కానీ అవన్నీ కూడా నేను ఏదో సోషల్ యాక్టివిటీస్ కొంచెం స్పెండ్ చేస్తూ ఉండేవాడిని. మా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు కూడా అడ్రెస్ చేస్తూ ఉండేవాడిని. సో, ఈ ఇన్స్పిరేషన్ తోటి కొన్ని ఆర్ఫన్ డ్రగ్ అంటే అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఒక డ్రగ్ అవసరం ఉంటది. కానీ అది ఏ కంపెనీ తయారు చేయదు. ఎందుకంటే
దాని టర్న్ ఓవరు ₹1,00,000 ₹2,00,000 ఉంటుంది. అంత తక్కువ టర్న్ ఓవర్ అయితే ఆ డ్రగ్ని తయారు చేయలేరు. సో ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ ఆఫ్ ది ఆర్ఫన్ డ్రగ్స్ అండ్ ఐ షుడ్ సీ దట్ దోస్ ఆర్ఫన్ డ్రగ్స్ షుడ్ బి మేడ్ అవైలబుల్ ఫర్ ద నీడీ పీపుల్ అండ్ దట్ ఈస్ ఎ గ్యాప్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మా మార్కెట్. సో నేను అది ఐడెంటిఫై చేసి అమెరికన్ ఫార్ములేషన్స్ అన్న పేరుతో ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ స్టార్ట్ చేశాను. దాంట్లో నేను ఒక ఎక్స్ ఫార్మర్ జిఎం ఐడిపిఎల్ శేషగిరిరావు గారిని ఒక ప్రొడక్షన్ మేనేజర్గా తీసుకున్నాను. నా సైజు కంపెనీకి అంత పెద్ద వ్యక్తిని తీసుకోకూడదు, కానీ ఐ హ్యావ్ ఎ విజన్ దట్ ఐ షుడ్ బ్రింగ్ సమ్ ఆఫ్ ది బెస్ట్ మాలిక్యూల్స్ అన్న ఉద్దేశంతో ఆయన పెట్టుకోవడం జరిగింది. అనుకోకుండా ఒక 10 years రన్ చేశాను. సమ్ ఆఫ్ ది ఒపీనియన్ లీడర్స్ ఆఫ్ ది నిమ్స్లో కానీ ఇంకో చోట కానీ ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రోడక్ట్స్ని ప్రిస్క్రైబ్ చేశారు. మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఒక 20 లక్షల దాకా మా సొంత తమ్ముడే తీసుకోవటం, దాంట్లో ఇది చేసేటప్పటికి ఐ వాజ్ ఫోర్స్డ్ టు షట్ డౌన్ ద కంపెనీ. సో నా విజన్ ఆ విధంగా అది ఆగిపోయింది. కానీ ఇప్పటికైనా నాకు ఆ కోరిక ఉన్నది. నా కొడుకు ఏదన్నా పెద్దవాడయ్యి కొంచెం డబ్బులు ఏదన్నా బెటర్గా చేసుకోగలిగితే వన్స్ అగైన్ వీ వుడ్ లైక్ టు స్టార్ట్ ఎ ఫార్మాస్యూటికల్ కంపెనీ అండ్ మై సన్ ఆల్సో క్యారీస్ ద సేమ్ విజన్, సేమ్ థింకింగ్. We should produce the drugs not only for profit, and by any chance we make profit, and that profit should be used on R&D for the benefit of the society. ఇదమ్మా నా విషయం, ఇది నా ఇంట్రెస్ట్ సార్. Very nice, Andy. This is excellent, I would say. Do you still have that manufacturing facility? Or you have ఇప్పుడు నేను కంపెనీ క్లోజ్ చేశానండి. ఎందుకంటే ఆ ఎక్స్పెన్సెస్ అవన్నీ నేను మేనేజ్ చేయటం ఇంకా కష్టమవుతుంది. సో ఇప్పటికే మా సన్ను నేను చేసినటువంటి అప్పు వలన ఒక 1,70,00,000 ఇంట్రెస్ట్ పే చేశాడు, విచ్ ఈస్ నాట్ ఎ స్మాల్ యాక్టివిటీ. బట్ వీ కమ్ ఫ్రమ్ ఎ గుడ్ ఫ్యామిలీ. వీ సెడ్ వీ షుడ్ నాట్ ఎగ్గొట్టకూడదు, డబ్బులు ఎగ్గొట్టకూడదు. తప్పకుండా మన డబ్బులు వాళ్ళకి పైసాతో సహా ఇవ్వాలి. ఎవరు వద్దన్నా సరే మేము ఇస్తానే ఉన్నాము. అండ్ మేబీ ఇన్ అనదర్ 2 years or 3 years మై సన్ విల్ క్లియర్. ఆ రోజు అన్నీ బాగుంటే తప్పకుండా చేస్తానేమో. సో నా ఏజ్ పర్మిట్ చేయాలి, నా ఎక్స్పీరియన్స్ పర్మిట్ చేయాలని కోరుకుంటాను. అంతే. భగవంతుడు మీకు ఆ సామర్థ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. పూర్తిగా ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో ఇచ్చేసిన తర్వాత ఇంకొక 20% అండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అనదర్ 2-3 years which we will overcome. That is not a problem at all. Very nice. And I am very lucky that I have an excellent daughter-in-law who can యాక్చువల్గా మా అబ్బాయి PhD చేసేటప్పుడు దానికి ముందు $1,40,000 అయితే అప్పుడు సంవత్సరానికి $25,000 వచ్చేది. $25,000తో బ్రతకటం పెళ్ళైన తర్వాత పిల్లలతో చాలా కష్టం. బట్ షీ ఎంకరేజ్డ్ హిమ్ టు కంటిన్యూ అండ్ కంప్లీట్ హిస్ PhD. అది క్లోపిటిగ్రిల్ అని ఒక బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్ మీద చేశాడండి. ఎవరైతే స్టంట్ వేసుకుంటారో ఆ స్టంట్ వేసుకున్న పేషెంట్స్కి ఇట్ ఈస్ నాట్ గివింగ్ ది డిజైర్డ్ రిజల్ట్. సో దట్ వాస్ హీ సబ్జెక్ట్ అండ్ దే వర్ స్ట్రగ్లింగ్ ఫర్ అబౌట్ 10 years అండ్ హీ వాస్ సక్సెస్ఫుల్ ఆఫ్టర్ కండక్టింగ్ ఏ బిగ్ క్లినికల్ ట్రయల్ ఆఫ్ 500 people. అది చాలా పెద్ద క్లినికల్ ట్రయల్గా తనకి అప్రిసియేషన్ వచ్చింది. అండ్ హీ హాస్ ప్రెజెంటెడ్ హిస్ పేపర్స్ ఇన్ యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ కార్డియాలజీ అట్ ఆమ్స్టర్డామ్ అండ్ అట్ స్పెయిన్ బార్సిలోనా అండ్ వరల్డ్ హెల్త్ ఫౌండేషన్. అండ్ హీ ఈస్ అ సక్సెస్ఫుల్ బాయ్. కాకపోతే డబ్బులుగా చూస్తే నాకేం బాధ లేదు. He is a knowledgeable boy. So, just curiosity, Andy, what was the conclusion of this trial on 500 people? Yes. That conclusion was he found out the pathway, the responsible, and somebody has to make a drug out of it. He found out the pathway which is instrumental for that causative factor. So that was a miracle. Wonderful. Very nice. So it's a pride for me to have a son like that, daughter-in-law like that, and a wife which she has managed throughout my life. కానీ నేను ఒక్కటి చెప్తానండి, మంచితనం కన్నా ఆనెస్టీ కన్నా గొప్ప ఏమి లేదు సార్. మీరు సిన్సియర్గా ఉంటే మాత్రం, డెడికేటెడ్గా ఉంటే ఎట్లాంటి కష్టాలైనా ఫేస్ చేయొచ్చు సార్, రిజాల్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ అండి సూర్యనారాయణ గారు. ఇట్స్ ఎ ప్లెజర్ ఆఫ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. మన వాళ్ళందరూ కూడా అట్లా, మన టీము, మనకు తెలిసినటువంటి వ్యక్తులందరిలో కూడా పొటెన్షియల్ చాలా బాగా ఉన్నది. వాళ్ళ పొటెన్షియల్లో కొంచెమైనా సమాజానికి ఉపయోగపడేట్టుగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.